అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 2-3 మాటలు మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, బ్రతుకున్నప్పుడు మనం ఏం సాధిస్తామో ఏం సాధించలేమో మనకైతే తెలియదండి. నేను చెబుతున్న ఈ 2-3 మాటలు మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఆలోచించినట్లయితే మీరుంటున్న మీ ఇంట్లో కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీ స్నేహితులకు కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మీరు కొంచెం ఉపకారం చేసిన వారు అవుతారనే దానికి ఈ మాట నేను పంచుకుంటున్నానండి. అదేంటంటే, మొట్టమొదటిగా నా జీవితం చెప్తాను, తర్వాత రెండో సబ్జెక్ట్ చెప్పుకొస్తాను, వినాలి ఖచ్చితంగా. ఒకప్పుడు నేను బాగా తాగేవాడిని. 2014లో, అంతకుముందు ఫుల్ డ్రింకర్ నేను, బాగా తాగేవాడిని. తర్వాత డాక్టర్లు చేతులు ఎత్తేసారు నాకు. ఈ లివర్ మొత్తం బాడీ తినేసి ఆస్తమా ముదిరిపోయిందండి. ఆ టైంలో డాక్టర్లు నా చేతులు వదిలేశారు. అయితే దేవుడి కృప వల్ల నేను బ్రతకడం జరిగింది. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, మా ఫ్రెండు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇప్పుడు టీవీలో అడ్వర్టైజింగ్ చూపిస్తారు, విమల్ 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 ఆన్స్ గుటక తిరంగా అని చెప్పేసి కొన్ని టీవీలో యాడ్లు చూపిస్తున్నారు. దాన్ని వేసుకోవడం వల్ల ఏమైందంటే, ఈ పక్క దవడ మొత్తం తినేసిందండి. తినేసి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసినా కానీ కొద్ది రోజులు ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తిరంగా వల్ల, గుటకా వల్ల, ఆన్స్ వల్ల, ఇవన్నీ దీనివల్ల మీకు ఏమైనా ఆదాయం ఉందా అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకవేళ మీరు పెళ్ళి కాని వారయ్యి మందు అలవాటు, ఈ తిరంగా, గుటక, సిగరెట్టు, చుట్టా, బీడీలు ఈ అలవాట్లు ఉన్నట్లయితే, ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న నీ తల్లి, ఎంతో ముద్దుగా చూసుకుంటున్న నీ తండ్రి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అవి తాగి నీ ఊపిరితిత్తులు చెడిపోవడం, లేకపోతే నీకు క్యాన్సర్ రావడం, ఈ విధంగా జరిగి నువ్వు చనిపోయావు అనుకో, నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో నువ్వు ఆలోచించు. ఆల్రెడీ ఇది జరుగుతుంది కాబట్టి, ఒక కుటుంబంలో కాదు చాలా కుటుంబాల్లో నేను చూసి ఆ తల్లిదండ్రులు పడుతున్న ఒక వేదన ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా ఏంటంటే, ఇది అనుభవాలతో చెప్తున్న మాట అనేది, ఏదో ఒరామారిగా చెప్తున్న మాట అయితే కాదు, కొన్ని అనుభవాలతో చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు పెళ్ళి కాకముందు ఎట్లా నీ తల్లిదండ్రులకి ఏమైనా అయినప్పుడు నీ తల్లిదండ్రులపై పడుతున్న బాధ ఒక ఎత్తు అయితే, నీకు పెళ్ళి అయ్యి చిన్న పిల్లలు, ఒక 2-3 పిల్లలు నీకు ఉన్నట్లు కాదు, ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతానికి చిన్నప్పుడే వాళ్ళకి ఏ పని తెలియక, పాపం ఆ ఇళ్ళకి కొంచెం బలహీనరాలు, ఏ పని చేసుకోలేదు. చిన్న పిల్లలు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న పిల్లలు ఒక 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు ఉన్నాడండి. అయితే ఆయన కొన్ని అలవాట్ల వల్ల, తాగుడు వల్ల, ఆ తిరంగాలో వేయడం వల్ల, గుటకాలు వేయడం వల్ల, ఆన్సన్ వల్ల నోటి క్యాన్సర్ వచ్చింది. ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఆల్రెడీ ఆయనకి ఊపిరితిత్తులు తినేసి ఉన్నాయి. ఆ బాడీ చెడిపోయింది తాగి. రెండోది ఏంటంటే, నోటి క్యాన్సర్ వచ్చింది. ఆమె పాపం తిరగని హాస్పిటల్ అంటూ లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక ఆటో డ్రైవర్గా నా కళ్ళతో చూసి నేను ఈ మాటలు మీకు పంచుకుంటున్నాను. ఆ వ్యక్తి చనిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఇల్లాలు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే, ఇష్టం లేని పెళ్ళి, వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేకపోయినా కానీ ఈ ఒక సహోదరి ఆయన పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆయన కొన్ని వ్యసనాలకి అలవాటు అయిపోయి చిన్న పిల్లలను పెట్టుకుని ఆయన కొన్ని తాగుడు అలవాటుకి, తిరంగాలు దీనివల్ల, ఒకటి బాడీ తాగడం వల్ల బాడీ తినేసింది. రెండోది తిరంగాలు, గుటకాల వల్ల నోరు క్యాన్సర్ వచ్చింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సహోదరి, ఆ చెల్లెమ్మ పడుతున్న బాధ మీకు ఎవరికైనా తెలుసునా? ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో యజమానుడు కానీ ఎవరికైనా మందు అలవాటు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే, పెళ్ళి కాకముందు నువ్వు కొన్ని వ్యసనాలకు అలవాటు అయిపోయి, నువ్వు రోడ్డును పడిపోయి, నువ్వు సావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు పడుతున్న బాధ ఎంత? లేదు, దాన్ని ఒక స్టెప్ పైకి వచ్చి పెళ్లి చేసుకుని 2-3 పిల్లల్ని కనిన తర్వాత నీకు నోటి క్యాన్సరో, గుండె క్యాన్సరో, ఏదో క్యాన్సర్ వచ్చి నువ్వు హఠాత్తుగా చనిపోతే నీ పిల్లల్ని ఎలా పోషించాలి? నీ భార్య ఏమైపోవాలి? ఒక్కసారైనా మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు లేని వారికి బియ్యం, బట్టలు ఇస్తున్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నా, అమ్మా మీకేమైనా సమస్య ఉందా
అమ్మా మీకేమైనా ఇబ్బంది ఉందా, అమ్మా మీకేమైనా కావాలా అని అడుగుతున్నప్పుడు వీళ్ళు చెబుతున్న ఈ మాటలు చూస్తే 1, 2 కాదండి, కొన్ని వందల మాటలు ఉన్నాయి. ఎందుకు ముందుగా చెప్తున్నానంటే దయచేసి స్థిరంగా అది మరి ప్రభుత్వం ఎందుకు ఇస్తుందా యాడ్ నాకు తెలియదు. ఈ విమలు వేసుకోవాలంట సినిమా హీరోలు, అబ్బా ఎందుకులే అది అంతగా గొప్ప యాడ్ అయిపోయింది. దాన్ని నవ్వడం వల్ల గుటక, కైని, ఆన్సి ఇవన్నీ వేసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది. కుటుంబాల్లో సమాధానం లేదు. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాయి ఎన్నో పళ్ళు ఉన్నాయి కదండి. ఈరోజు యాపిల్ కాయలు ఉన్నాయి, దానిమ్మ కాయలు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అరటి పళ్ళు ఉన్నాయి, ఎన్నో రకరకాల కాయలు ఉండగా ఎందుకు వచ్చింది ఈ బాధలు అంటే, నా వీడియో ద్వారా నేను తిరుగుతున్న ప్రాంతాల్లో, నేను కొన్ని ఏరియాలో తిరుగుతున్నప్పుడు నాకు కొంతమంది చెప్తున్న మాటలు బట్టి నాకు మీకు చెప్పాలనిపించింది. ఇంకోటి ఏంటంటే, నేను ఆటో డ్రైవర్గా ఆటోలో ఎక్కినప్పుడు బాగా నవ్వులు పుసుకొని వస్తూ ఉంటారు. ఆటో చెట్టు గలీజ్ అయిపోద్ది. నేను రోజు వచ్చి కడుక్కోవాల్సి వస్తుంది. నాకు ఇబ్బందే. ఆటో తిరంగా ఉమ్ములు పడుతుంటే ఎర్రగా పేరుకుపోతుంటే కడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు హిందీ వాళ్ళు, మళ్ళీ హిందీ వాళ్ళే కదండి, మన తెలుగు వాళ్ళు కూడా బాగా నోటి నిండా వేసుకుండి అక్కడే కూర్చుండి ఒక్కసారిగా వస్తుంటే నేను ఉండే ఆటో స్టాండ్లో రోడ్డు మొత్తం మీద ఎర్రగా అయిపోతుంది. చిన్నపిల్లలు నడుస్తారు, వృద్ధులు నడుస్తారు, ఎంతోమంది నడిచి వెళ్తూ ఉంటారు. అది చూడటానికి గలీజ్. ఎందుకంటే సమాజాన్ని ఎలాగో మనం మార్చలేం. నేను ఎంతమందికి చెప్పగలను, ఒకరికిద్దరికి చెప్పగలను. కానీ నా వీడియో చూస్తున్న వారికి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెరంగా గుటక ఇవన్నీ వేస్తున్న వారికి కొంచెం ఆలోచించండి. దానివల్ల నీకు ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు ఈరోజు, నేను ఇప్పుడు ఉన్నానండి, నేను తాగుతూ ఉన్నాను, రేపొద్దు నా పిల్లలు ఏం చేస్తారు, నా పిల్లలు తాగుతారు, తర్వాత వాళ్ళ పిల్లలు తాగుతూనే ఉంటారు. మా నాన్న తాగుబోతాడు, నేను తాగుబోతాడు, నా పిల్లలు తాగుబోతాడు, వాళ్ళ పిల్లలు తాగుబోతాలు అయితే సమాజానికి ఎవరు చెప్పగలరు? ఈరోజు దేవుని కృప వల్ల నేను అన్నీ మానేశాను కాబట్టి ఇలా మీ ముందుకొచ్చి ధైర్యంగా నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను చర్చిలో చాలామందిని చూస్తున్నానండి, వాళ్ళ భర్తలను తాగుడికి బానిస అయిపోయి వాళ్ళ భర్తలను పోగొట్టుకుని తిరంగాలు గుటకాలు నవ్వడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చి, చుట్ట తాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఎందుకంటే నాకు చాలామంది తెలుసు. మా ఇంట్లో మా అమ్మ కూడా చిన్నప్పుడు, మా యేసు ప్రభుని నమ్ముకోకముందు మా అమ్మ కూడా చుట్ట కాల్చేది. చుట్ట కాలడం వల్ల మా అమ్మకు కూడా క్యాన్సర్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, చుట్ట తాగడం వల్ల మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది. అదేవిధంగా నేను మందు తాగడం వల్ల నా ఊపిరితిత్తులు పాడైపోయి, కానీ ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. ఎందుకంటే దేవుడు ప్రార్థన వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక కొడుకు తాగుడుకు బానిసయ్యి ఆయన చనిపోతే ఆ ముసలోళ్ళు పడుతున్న బాధ, పెళ్ళయిన తర్వాత ఒక సహోదరికి 3 పిల్లల్ని కనిన తర్వాత ఆ వ్యక్తి వ్యసనాల వల్ల చనిపోతే, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి పడుతున్న బాధ, ఈరోజు కొన్ని వందల మంది, వేల మందిని కలుస్తున్నాను నేను రోజు. ఎందుకు చెప్తున్నాను, దయచేసి మీకు నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎందుకంటే మందు తాగడం వల్ల గొడవలు అవుతాయి, మందు తాగడం వల్ల పరువు పోద్ది, మందు తాగడం వల్ల జైలుకి పోవాలి, మందు తాగడం వల్ల నువ్వు మర్డర్ చేయాల్సి వస్తుంది, మానభంగాలు చేయాల్సి వస్తుంది. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా ఒక మత్తుకు బానిస అయినప్పుడు మాత్రమే నువ్వు ఇది చేయగలవు. ఎందుకంటే బంగాకి కాల్చినా, లేకపోతే నువ్వు ఏది నవ్వులినా మత్తు నీ ఒంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో కూడా అది నీకు తెలియదండి. దయచేసి నేను చెబుతున్న మాట ఏనండి, మందు తాగి నీ తల్లిదండ్రులకి నువ్వు అన్యాయం చేయొద్దు. నువ్వు తిరంగా గుట్టకాలు, సిగరెట్లు తాగి నీ బాడీని పాడు చేసుకుని మందు తాగి నీ భార్యని నువ్వు అన్యాయం చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, వృద్ధాప్యంలో ఉన్న ముసలి వారిద్దరికి వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు ఇప్పుడు క్యాన్సర్ వచ్చి, లేకపోతే తాగి లివర్లు చెడిపోయి నువ్వు చనిపోయావు, నీ తల్లిదండ్రులు ఈరోజు రోడ్డున పడిపోయారు తెలుసా? నువ్వు ప్రేమించుకున్న, పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి ఈరోజు 3 పిల్లలను పెట్టుకుని అడుక్కుంటుంది. ఆ సంగతి మీకు తెలుసా? ఎవరికి? ఈరోజు ఇంట్లో సమస్యల వల్ల ఎంతోమంది బయటికి వెళ్ళి ఆడవాళ్ళు చెప్పుకోలేక, అది నా నోటితో నేను చెప్పకూడదు, ఒక పురుషుని కాదనుకుని ఏరే పురుషుని దగ్గరికి వెళ్తున్నారంటే, ఎందుకంటే ఒళ్ళు అమ్ముకోవడానికి కాదండి, ఆర్థిక ఇబ్బందులు అయ్యి భర్త మంచాన ఉన్నప్పుడు ఎంతమంది తెలుసు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఆటోలో ఎక్కేటప్పుడు ఎంతోమంది తన భర్తతో కాకుండా బయటికి వెళ్తున్నప్పుడు నేను అడిగినప్పుడు చెప్పే కష్టాలు అవి. ఎందుకంటే ఒకరికి ఇద్దరికైతే మనం ఆ సమస్యని తీర్చగలం, వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అదే పరిస్థితిలో ఉంటే ఎవరు దీనికి మార్పు తీసుకురాగలరు? ఎవరు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టగలరంటే ఖచ్చితంగా ఆ సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, ఇది తాగితే క్యాన్సర్ అని, ఆ తాగే బ్రాంతి బాటు మీద ఉంటుంది, ఇది తాగకూడదు అని, నువ్వు వేసుకున్న ఈమల మీద, కైని మీద, ప్రతి దాని మీద ఉంటుందండి, ఇది వేసుకుంటే మీ ప్రాణాలకు ప్రమాదం, క్యాన్సర్ వచ్చే అనేక ఇబ్బందులు అని చెప్పి దాని మీదే ముద్రించి ఉంటారు. మనం ఎలాగ సమాజాన్ని మార్చలేం, ఎలాగో మన గ్రామాన్ని మార్చుకోలేం, ఎలాగో మా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మనం మార్చుకోలేం. కేవలం ఒక్క గుటక నువ్వు మానేయలేవు, ఒక్క మందు బాటలు నువ్వు మానేయలేవు, ఒక్క సిగరెట్ మానేయలేవు,
నువ్వు వేసుకున్న సిగరెట్టు, కాలుస్తున్న సిగరెట్టు, వేసుకున్న గుట్టక, తాగుతున్న మందు వల్ల నీ ఫ్యామిలీ ఒక్కరోజు బతుకుతుందన్న సంగతి నీకు తెలుసా? ఒక్కరోజు ప్రశాంతంగా నువ్వు నచ్చిన చేపలు, నచ్చిన చికెను తెచ్చుకున్న మటన్ తెచ్చుకుని నువ్వు తాగుతున్న డబ్బులు, నీ ఫ్రెండ్స్తో ఖర్చు పెడుతున్న డబ్బులతో ఈ ఒక్కరోజు నువ్వు హ్యాపీగా బ్రతకగలవు నీకు తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నా, లోకంలో ఉన్నప్పుడు వేలుకు వేలు మొత్తం దారిపోచేశాను నేను. వేలు ఖర్చు పెట్టి అసలు సర్వనాశనం అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు అన్నీ తెలుసుకునేటప్పుడు ఒక 10 సంవత్సరాలు అయింది మందు మానేసి. నేను తెలుసుకుని వెనక్కి చూసేటప్పటికి ఏమీ లేదండి. ఈరోజు అప్పులు తప్ప ఏమీ లేవు. ఎందుకంటే లక్షలు బ్యాంకులో బ్యాలెన్స్ ఎవరు అడిగినా కానీ 2000, 3000, 5000 ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టా. ఈరోజు 20 రూపాయలు టిఫిన్ చేయాలంటే ఆలోచించడం ముందుగా వెళ్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి చెప్తున్నాను, నీ తల్లిదండ్రులని నువ్వు పోగొట్టుకోవద్దు, నీ పిల్లల్ని, నీ భార్యని అనాథ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సిగ్గివిడి చెప్తున్నాను, నువ్వు చనిపోతే నీ భార్య పిల్లలు రేపు పొద్దున్న ఎంతమంది హేళన చేస్తారో తెలుసా? ఈరోజు నీ ఫ్రెండ్ అనుకుంటున్న వాడే నీ భార్యని మోహిస్తాడు. ఈరోజు నీ ఫ్రెండ్ అనుకున్నవాడే నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులని మోహించే రోజులండి, నీ తల్లిని, తండ్రిని. ఎందుకంటే చూస్తున్నాం సమాజంలో ఎంతమంది అనాథలు ఉన్నారంటే. అందుకని నేను తీసుకునే నిర్ణయం కూడా ఏంటంటే, అమ్మా మీకు ఏమైనా కావాలా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఎందుకు అడుగుతానంటే, తండ్రిగా, తల్లిగా కనీసం మనకి ఎన్నో మేలులు చేసి ఉంటారు. నా తల్లి లేదు, నా తండ్రి లేడు. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ సమాజంలో కొద్దిగైనా మార్పు తీసుకురావాలి. కొంచెం ఒక కుటుంబం కళ్ళల్లో కన్నీరను తుడచాలని ఒక ఆలోచనతో నాకున్నా లేకపోయినా సరే వాళ్ళకి సహాయం చేయాలని ముందుకెళ్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, నీ తాగుడు వల్ల, తిరంగాలు, గుటకాల వల్ల నీ గుండె పాడైపోద్ది, నీ నోరు పాడైపోద్ది, మొత్తం నీ బాడీ పాడైపోద్ది. ఎందుకంటే ఆల్కహాల్ అవన్నీ ఉన్నప్పుడు, ఆల్కహాల్ నీ ఒంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు వేదన గురి చేస్తుంది. ఎందుకంటే ఒక్క క్వార్టర్, ఒక 3 అంశాలు తాగినా సరే నెల రోజులు నీ బాడీలో ఉంటుందన్న సంగతి మర్చిపోకు. నువ్వు తాగుతున్నప్పుడు నీకు ప్రతి ఒక్కరికి, నీ తల్లిదండ్రులకు కావచ్చు, నీ భార్యకి కావచ్చు, నీ బిడ్డలకు కావచ్చు, నీ బంధువులకు కావచ్చు, నీ అన్నదమ్ములకు కావచ్చు, అది మర్యాద ఇస్తుంది. దీనివల్ల గౌరవం పెరుగుతుంది అనుకుంటే మందు తాగండి. లేదు దీనివల్ల మా కుటుంబాలు పాడైపోతున్నాయి, మేము పాడైపోతున్నాం అనుకుంటే తిరంగాల జోలికి కానీ, గుటకా జోలికి కానీ, మందు జోలికి కానీ వెళ్ళొద్దు. ఎందుకు పదే చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, ఎంతోమంది పోర్టులో పనిచేసే వాళ్ళు చనిపోయారు, ఎంతోమంది ఇబ్బంది పడతాను. ఒక్కడి కదండి, కొన్ని వందల మంది నేను చూస్తాను ఆటో ఫీల్డ్లోకి వచ్చి కానించి కొన్ని వందల మందిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. నోటి క్యాన్సరు, ఆ క్యాన్సరు, ఈ క్యాన్సరు, ఏం చెప్పలేమండి. ఎందుకు చచ్చిపోతారో తెలియదు. యవన వస్తువులు 18 సంవత్సరాలు మొదలుకొని 30 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది నా చేతులతో ప్రాణాలు వదిలేశారు మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈడ చూస్తున్న వాళ్ళు చాలామంది భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది బిడ్డలను పోగొట్టుకున్నారు. ఎందుకంటే తాగి నువ్వు తాగడం వల్ల బైక్ రైడింగ్ చేస్తావు. ఆ టైంలో ఏంటంటే ఇది ఏది ఉద్దేశం తెలియదు, నువ్వు చనిపోతావు, నీ ఎదుటిన్నవాడు చనిపోతాడు. తాగడం వల్ల ఎందుకు ఆలోచిస్తున్నానంటే మానసిక ఒత్తిళ్ళు అవన్నీ పోగొట్టుకోండి, తాగడం మానేయండి. మానేయమైతే నేనైతే చెప్పను, కానీ ఖచ్చితంగా తాగితే నీ ప్రాణానికి ముప్పు అయితే ఉంది ఖచ్చితంగా. తిరంగాలు, గుట్టకాలు వేసుకోవడం వల్ల నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, నీ భార్య బిడ్డలు అవి ఇబ్బంది పడతారు. నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకు తెలియదు ఏమనుకుంటాను, ఉన్న రోజులు ఎంజాయ్ చేసి చచ్చిపోవాలని చెప్పి చాలామంది అనుకునే మాట అదే. ఆరోగ్యంగా ఉంటేనే 40-50 సంవత్సరాలు బతకడం కష్టమండి. మీరు తాగి తిరిగి 100 సంవత్సరాల జీవితాన్ని, ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఈ కాలాన్ని మీరు పోగొట్టుకుని ఇబ్బంది పడకూడదు. నా ఫ్రెండ్లు చాలామంది చనిపోయారు, అందుకే చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది తిరంగాల, గుట్టకాల వల్ల కొంతమంది చనిపోయారు, తాగడం వల్ల కొంతమంది చనిపోయారు, తాగి డ్రైవింగ్ చేయడం ఇంకొంతమంది చచ్చిపోయారు. దేవుడు మహాకృప వల్ల దాంట్లోంచి నేను తప్పించుకున్నాను. నేను బ్రతుకున్నాను కాబట్టి తాగుడులోంచి. ఎందుకంటే చెప్పాను కదా, బాడీ మొత్తం తినేసింది, డాక్టర్లు చేయిలు వదిలేసారు, చచ్చిపోతామన్నారు, ఆస్మా ముదిరిపోయింది. కానీ యేసు ప్రభు దయ వల్ల నేనైతే బ్రతికాను. దేవుడి గురించి అయితే నేను చెప్పట్లేదు, కానీ ఎందుకంటే మళ్ళీ మీకు ఏదోలాగా వెళ్తుంది. దయచేసి తిరంగాలు, గుట్టకాలు అన్నీ మానేయండి. దేవుడు నన్ను కాపాడాడు, కాకపోతే దేవుడు మిమ్మల్ని కాపాడతలేదు నాకైతే తెలీదు. మీ తల్లిదండ్రులని అనాథాలు చేయొద్దు, నీ బిడ్డల్ని, నీ భార్యని అనాథ చేయొద్దు. దయచేసి ఇప్పుడే నేను చెప్పే మాట ఏంటంటే, మందు మానేసి మీరు హ్యాపీగా ఉండి తినండి, ఏ కావాలో తినండి, మీ కుటుంబానికి మీరు పెద్ద మనిషి అవ్వండి, పెద్ద రకంగా ముందుకెళ్ళండి. దయచేసి ఇప్పుడే సరే అర్థం చేసుకోండి, నా మాటలు మీరు ఆలకిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాగుడు జీవితంలో ఉన్న వాళ్ళందరూ మారండి. తిరంగా, గుట్టక, సుట్ట, బీడీ, సిగరెట్ మానండి. దీనివల్ల ప్రతి దానివల్ల క్యాన్సర్ వస్తుంది. డాక్టర్ చెప్తాడు కొద్ది మందు తాగితే మంచిదని, కానీ నువ్వు కొంచెం తాగు, ఎక్కువ తాగు, ఖచ్చితంగా నీ బాడీ చెడిపోద్ది. నీవు నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే సిగరెట్ మాని, గుట్టక మాని, తిరంగా మాని, ఆన్స్ మాని, బీడీ మాని, చుట్ట మాని, మందు మాని, కళ్ళు మాని, సారా మాని, మొత్తం మానేసినప్పుడే నువ్వు బాగుంటావు, నీ సమాజం బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం మొత్తం అందరూ బాగుంటారండి. దయచేసి అర్థం చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. చెప్పాను కదా, ముందు లైక్ కొట్టండి, తర్వాత ఏరే వాళ్ళకి షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫోన్లో కూడా మీరు షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి.